దేవుని యొక్క సమాజంగా మనం ఎందుకు కలుసుకోవాలి అని అంటే, దేవుడు ఇజ్రాయేలీల్ని సమాజంగా కూడుకుని దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటంటే, నువ్వు వ్యక్తిగతంగా కూర్చున్నా, కుటుంబ పక్షంగా కూర్చున్నా, సంఘంలో కూర్చున్నా దేవుడు మీతో ఉంటాడు, మనతో ఉంటాడు. నియమ నిబంధనలు కట్టడలు ఏంటంటే, పరిశుద్ధ దినాన్ని దేవుని సన్నిధిలోనికి సంఘ కుటుంబంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధన చేయాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని కొరకు జీవించాలి రెస్ట్ ఆఫ్ ద డేస్. లాస్ట్ వీక్ అనుకుంటా దాన్ని వర్షిప్ చేస్తూ వీ షుడ్ నాట్ బి లైక్ ఎ మండే త్రూ, అంటే వీ షుడ్ నాట్ బి లైక్ ఎ సండే బిలీవర్స్, వీ షుడ్ బి లైక్ ఎ మండే త్రూ మండే బిలీవర్స్. అంటే ప్రతిరోజు దేవుని ఆరాధన చేయాలి. సో సమాజం అందరం ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే, అది దేవుని బిడ్డలైన ఇజ్రాయేలీలకు పాత నిబంధన గ్రంథంలో అది ఒక నియమ నిబంధన. 6 రోజులు మీరు పని చేయండి, అది మీ జీవనోపాధి కొరకు పని చేయాలి. 7వ రోజుని దేవునికి సంబంధించిన పని మాత్రమే చేయాలి. పని అంటే బయటికి వెళ్ళి కట్టెలు కొట్టి లేకపోతే అన్నం వండి చేయనవసలే. యూ హ్యావ్ టు బీ దేర్ ఇన్ ద లార్డ్స్ ప్రజెన్స్, దట్స్ ఆల్, టు వర్షిప్ హిమ్. కుటుంబంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, సంఘ కుటుంబం. అందుకని అపోస్తలుడైన పౌలు న్యూ టెస్టిమెంట్లో అంటే నూతన నిబంధనలో తన చెప్పిన మాట ఏంటంటే, వీఆర్ ఆల్ ఆర్ బాడీ ఆఫ్ ద బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్. అంటే దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క కుటుంబంలో మనం అందరం కలిసి ఆరాధన చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తారు ఏంటంటే, మనం తరచుగా కలుసుకోవడం మానకండి. విశ్వాసులకి ఇదే, తరచుగా కలుసుకోవడం మానకండి. ఎందుకు తరచుగా కలుసుకోవాలంటే, యాకోబు పత్రికలో చక్కగా యాకోబు రాస్తాడు ఏంటంటే, మీరు కలిసిన ప్రతిసారి కూడా విశ్వాసులైన వారు ఎవరైతే క్రీస్తుకి దూరం అయిపోతా ఉన్నారో, లేకపోతే క్రీస్తు నుంచి ఎడబాటు ఎవరికైతే ఉన్నదో అలాంటి వారి జీవితాల్ని మీరు ఎంకరేజ్ చేయాలి, అంటే పురుకొల్పాలి. విశ్వాసంలో మనం అందరం సన్నగిల్లిపోతా ఉన్న విషయంలో వి మస్ట్ ఎంకరేజ్ వన్ అనదర్. అందుకనే యాకోబు చాలా చక్కగా వ్రాస్తాడు, ఒకరినొకరు ప్రార్థనతోనూ, ఒకరినొకరు పాటలతోనూ, ఒకరినొకరు మరి దేవుని యొక్క మంచి మాటల చేత హెచ్చరించుకోవాలి. సో ఇది సమాజంగా కలుసుకోవడానికి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన నియమ నిబంధన. అయితే ఈరోజు ప్రవక్త అయిన మలాకి వ్రాస్తున్న మాటలు విశ్వాసులుగా మనకు ఇజ్రాయేలీలు చేసిన జీవిత చరిత్ర ద్వారా ఈరోజు మనం ఎలా జీవించాలి, దేవునికి దగ్గరున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తాము, దేవునికి దూరం అయినప్పుడు మనం పరిస్థితులు ఎలా ఉంటాయి, అది భక్తుడైన ప్రవక్త అయిన మలాకి ద్వారా చక్కగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం మలాకి. అంటే క్రీస్తు రాకడకు అతి సమీపంగా జరగవలసిన చివరి పుస్తకం ఇది. జీవితాల్లో చీకటి, జీవితాల్లో కష్టము, జీవితాల్లో బాధ, సంబంధాలు లేవు, సంబంధాలు తెగిపోయినాయి, నెట్వర్క్ తెగిపోయింది అంటాం కదా, నెట్వర్క్స్ పోయినాయని. ఈరోజు ఉదయకాల సమయంలో చాలా సిటీస్లో, ఇక్కడ బాస్టన్లో ఉన్న కొన్ని సిటీస్లో ఆల్రెడీ పవర్ ఆర్టేజ్ వచ్చింది, కట్ అయిపోయింది. ఎందుకంటే చెట్లు పడిపోయి పవర్ ఆర్టేజ్ వచ్చింది. అనిత చెప్తా ఉన్నది ఏంటంటే, ఒకవేళ కరెంట్ పోయినా ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఏంటంటే మనకి గ్యాస్ స్టవ్ ఉంది కాబట్టి వీ కెన్ ఈట్, వీ కెన్ కుక్, రైట్? సో వీఆర్ ఓకే. ఒకవేళ అలాగైతే డేవిడ్కున్న ప్రశ్న ఏంటంటే, నా కీబోర్డ్ పరిస్థితి ఏంటి రోజు? దట్ వాజ్ అ బిగ్ క్వశ్చన్. నేనేం చెప్పినా అంటే, జ్ఞాపకం చేసుకో, ఫస్ట్ సెంచరీ బిలీవర్స్ చర్చెస్ ఎలా ఉన్నాయంటే చక్కగా ఆరాధన చేసుకుంటారు అందరూ కుటుంబంగా, సంఘవారి కుటుంబాలు అందరూ ఒక చోటకు వచ్చి, కరెంట్లు లేవు, బంగ్లాలు లేవు, పెద్ద పెద్ద బిల్డింగ్ లేవు, ఆ ప్యూస్ ఏం లేవు, ఆ మైకులు లేవు, పెద్దగా ఏం అవసరం లే, అందరూ కలిసి చక్కగా కూర్చుని దేవుని ఆరాధన చేస్తూ, అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేస్తూ
మండే నుంచి మళ్ళా మండే వరకు ఎలాగా దేవుని కొరకు జీవించాలి, ఎలాగా హతసాక్షులు అవ్వాలి, అది వారు నేర్చుకున్నది. సో ఈరోజు ఏది లేకపోయినా కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు విశ్వాసులుగా మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, కుటుంబంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని ఆరాధన చేయడానికి మనందరం సజీవంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కరెంట్ అవసరంలే, ఏం అవసరంలే, ఏది మనల్ని ఆఫ్ చేయదు కదా. రోమాపత్రికలో అపొస్తలుడైన పౌలు రాస్తారు కదా, ఏది కూడా దేవుని దగ్గర నుంచి మనల్ని ఎడబాయదు. సో ఇక్కడ మలాకి దగ్గరికి వెళ్తే ఎవరి గురించి రాస్తా ఉన్నాడంటే, చెదిరిపోబడ్డారు యూదులంతా, మరలా తిరిగి దేవాతి దేవుడు వారిని తిరిగి యెరూషలేముకి తీసుకుని వచ్చాడు. యెరూషలేముకి తీసుకుని వచ్చిన తర్వాత చెరలో నుంచి తీసుకొచ్చారు. వెరీ ఫ్రెష్ పీపుల్ వాళ్ళు. ఎక్కడి నుంచి? బందీలో నుంచి బయటకు వచ్చారు, కష్టంలోంచి బయటకు వచ్చారు, ఇబ్బందుల్లోంచి బయటకు వచ్చారు. చాలా వాళ్ళ జీవితాలు వారి చేతిలో లేవు, వేరే పరాయి వాళ్ళ చేతిలో ఉన్నాయి. సో అలాంటి పరిస్థితిలో దేవాతి దేవుడు వారు వెళ్ళిన ప్రతి శ్రమ, వారు వెళ్ళిన బాధ, వారు వెళ్ళిన కష్టము, వారు వెళ్ళిన ప్రతి పరిస్థితిని కూడా దేవాతి దేవుడు ఎరిగి దేవుడు ఏం చేశాడు అంటే వారిని తీసుకుని వచ్చాడు మళ్ళీ యెరూషలేములోకి. అది అసలు స్టోరీ. ఓకే, ఇక్కడతో నిజానికి ఫుల్ స్టాప్ పెట్టాలి సాధారణంగా. ఎందుకంటే జైలుకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి పెరోల్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, అయిన తర్వాత బయటకు వస్తారు. అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్స్ 65% లైఫ్స్ సరిగా ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లైఫ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. వాళ్ళు బయటకు వెళ్తే జాబ్స్ రావు, ఎవరు వారిని ట్రస్ట్ చేయరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ బ్రతుకులేంటి? లేదు నేను మంచోడిని అయిపోయాను, ఇంకెప్పుడు చేయను అంటే గవర్నమెంట్ నమ్ముతుందా? నమ్మదు. సమాజం నమ్ముతుందా? నమ్మదు. వాళ్ళకి ఎవరైనా వింటారంటే వాళ్ళ మాట వినరు. వాళ్ళ జీవితం అంతా చాలా కష్టంగా ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎవరు మాట వినరు, ఎవరో ఏమి చేయరు. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలోనికి వెళ్తే యోధా వారిని దేవాతి దేవుడు ఆ చెరలో నుంచి తీసుకుని వచ్చి ప్రభు నమ్ముతాడు. అంత మాత్రమే కాదు, ప్రేమించాడు. సో అలాంటి పరిస్థితిలో వారిని తీసుకొచ్చి చక్కగా అక్కడ పెడితే వారు చేసిన పని ఏం తెలుసా? దేవుణ్ణి ఆరాధించవలసిన వారు, దేవుని స్తుతించవలసిన వారు దేవుని మీదకి తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. ఇది రెండవ విషయం. మొదటిది, దేవుడు వారిని ప్రేమించి తీసుకుని వచ్చాడు, అక్కడికి వారు కృతజ్ఞత చూపించాలి. అది చేయక రెండవ విషయంలో జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. తిరుగుబాటు అంటే మామూలుగా లేదు ఈ కథ. చాలా భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆ తిరుగుబాటులో 5 రకాల విషయాల్లో ప్రవక్త అయిన మలాకి తన ప్రజలైన యోధా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రాస్తా ఉన్నాడు. ఏంటంటే అప్పటికి హగ్గయి, జకర్యా వారిద్దరు కూడా ఏదైతే టెంపుల్ని కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అంతా రెడీ అయిపోయింది, పరిస్థితులన్నీ ఉన్నాయి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆరాధన చేయాలి. అలాంటి వారు అన్నీ ఇచ్చిన తర్వాత వారు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. సో ఈ పాఠం ద్వారా మలాకి రాస్తున్న మాటలు ఏంటంటే, యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. అంటే ఇంకొక 400 సంవత్సరాలు వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు బి అండర్ డార్క్ పీరియడ్, సైలెంట్ పీరియడ్. నో కనెక్షన్, నో ఇంటర్నెట్, నో రిలేషన్, నో ఎమోషన్స్, నథింగ్. Everything was blocked. No connection between God, no connection between people, no emotion at all, no grace at all. So దేవుడు తీసుకొచ్చాడు, దేవుడు వారిని ప్రేమించాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు చేయగలిగిన అన్ని కూడా దేవుడు చేశాడు. ఎందుకంటే
అబ్రహాముకి ఆది కాండంలో చూస్తే అబ్రహాంకి దేవాతి దేవుడు వాగ్దానం చేస్తాడు ఏంటంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీ తరతరములకు నేనే దేవుడినై ఉన్నాను. వాగ్దానం చేశాడు. ఐ ఆమ్ విత్ యూ, ఐ నెవర్ లీవ్ యూ ఆర్ ఫర్సేకెన్ యూ, ఐ ఆమ్ హూ ఐ ఆమ్. అంటే ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్, ఈజ్ ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్నిషియంట్. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి. సో అలాంటి దేవుడు. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ ఐ వాంట్ టు గివ్ యూ. ఏంటంటే టుడే అవర్ లైవ్స్ ఆర్ లైక్ ఎ జూడా. పీపుల్ ఆర్ ఇన్ ఎ జెరూషలేం హూ ఆర్ రెస్క్యూడ్ బై గాడ్. ఎవరైతే విడిపించబడ్డారో, ఎవరైతే మరి దేవుని సన్నిధిలోకి మరలా తిరిగి తీసుకుని వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞులుగా ఉండవలసిన వారు దేవునికి తిరుగుబాటు చేసి దేవునితో మరలా అంటే పెనుగులాడవలసిన వారు, అంటే ప్రభువా నేను చేసింది తప్పు, నా జీవితాన్ని మార్చునైనా అని చెప్పవలసిన వారు చేసే పని ఏంటంటే, వారు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ప్రేమించానయ్యా అంటే వారు చెప్తున్నారు ఏం తెలుసా? ఆర్ యూ కిడింగ్ మీ? ఆర్ యూ కిడింగ్ మీ? ఎప్పుడు నువ్వు చేసావు? ఎప్పుడు నన్ను ప్రేమించావు? నన్ను ఎలాగ ప్రేమించావు? అలాగ అడుగుతూనే ఉన్నారు. తర్వాత దేవుని యొక్క నామాన్ని ఆనందించవలసిన వారు, గౌరవించవలసిన వారు, దేవుని స్తుతించవలసిన వారు, దేవుని యొక్క నామాన్ని మహిమపరచవలసిన వారు చెప్తా ఉన్నారు ఏంటంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, యూ డిజానర్ మై నేమ్, యూ డిజానర్ మై నేమ్. వాళ్ళు అడుగుతూ ఉన్నారంటే మేము ఎప్పుడు చేసాం అంటే 2వ అధ్యాయంలో మలాకి ద్వారా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మలాకి ద్వారా 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడగలిగితే దేవుడు మాట్లాడతాడు. కెన్ యూ ఓపెన్ ద బైబిల్? సో Malachi chapter 2 verse 10. మనకందరికీ తండ్రి ఒక్కడే మనలను సృష్టించలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? సో ప్రవక్త అయిన మలాకి ద్వారా దేవాతి దేవుడు యోధా ప్రజలకు ఒక సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడు. We despised of the God's name. ఎక్కడికి తీసుకెళ్ళంటే అన్య దేవతల మధ్యలోకి తీసుకుని వెళ్ళి అన్య దేవతలను ఆరాధన చేస్తూ అన్య దేవతలను ఇంటికి తీసుకుని వచ్చి అన్య దేవతలతో సత్సంబంధాలు పెట్టుకొని దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని, దేవునికి ఇవ్వవలసిన ఘనతనివ్వక, దేవునికి చేయవలసిన ఆరాధన చేయక, వారి ఇష్టానుసారంగా ఉన్న పరిస్థితిలో దేవాతి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తూ జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మలాకి అంటే దేవుడు ఒక మంచి సమాచారాన్ని పంపించి దేవుడు వారికి ముందుగా ఏదైతే జరగబోతుందో జరగవలసిన విషయాల నుంచి దేవుడు తప్పించడానికి ప్రవక్త అయిన మలాకిని వాడుకుని తన ప్రజలైన ఇజ్రాయేలీల్ని తప్పించాలి. ఓకే, ఇప్పుడు ఇది BC 500 years ఎప్పుడో కదా. కానీ ఈ రోజుకి బాస్టన్లో ఉంటున్న మనము భారతీయులైనా ఏ కమ్యూనిటీ అయినా ఈరోజు విశ్వాసులుగా ఉన్న మన జీవితాలు కూడా ఇట్స్ సిమిలర్, రైట్? వీఆర్ సో మచ్ మింగిల్ విత్ సో మెనీ అదర్ థింగ్స్. సో వీ క్రియేటెడ్ అవర్ ఓన్ ఐడల్స్. వీ లివ్ అమాంగ్ అవర్ ఓన్ ఐడల్స్. ఏంటి ఆ ఐడల్స్ అంటే, మనం నివసిస్తున్న ప్రతి పరిస్థితి కూడా దేవుణ్ణి మర్చిపోయి దేవునితో సత్సంబంధం లేకుండా దేవునికి దూరం అయిపోయి మనం బిజీ అయిపోయి బ్రతుకుల్లో టూ మెనీ, అంటే వీఆర్ ప్రీ ఆక్యుపైడ్ ఇన్ ఎవ్రీవేర్, రైట్? ప్రీ ఆక్యుపైడ్ ఇన్ ఎవ్రీవేర్. సో అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ
మనకి దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో సంబంధం చేయడానికి, దేవునితో మనం మాట్లాడడానికి సమయం ఉండదు కదండి. అన్నిటికీ ఉంటుంది. దేవునితో సంబంధం కలిగి ఉండడానికి మనకి సమయం ఉండదు. కానీ దేవాతి దేవుడు ప్రేమించేవాడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, చెప్పా కదా, ఆదికాండంలో 12వ అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అబ్రాహామును పిలుస్తాడు. పిలిచిన తర్వాత అబ్రాహాంతో, నువ్వు ఎటు వెళ్తే నేను ఉంటాను అయ్యా, యు నో నీడ్ టు వరీ, వేరెవర్ యు గో ఐల్ బి దేర్, ఐల్ బి ఫర్ యూ. ఓకే, అబ్రహాము 22వ అధ్యాయం వచ్చే వరకు కొంచెం అటు ఇటు చేశాడు. అంటే మన జీవితాల్లో కూడా అలా చేస్తాం. అబ్రహాముని విశ్వాసులకి తండ్రిగా మనం ఎంచుతాం. కానీ జెనసిస్ చాప్టర్ 22 వరకు అబ్రహాము దేవుడు ఒకటి చెప్తే తను ఒకటి చేసేవాడు. దేవుడు కనాను నుంచి కలదేల పట్టణం నుంచి కనానికి వెళ్ళమన్నాడు. ఎవరిని తీసుకెళ్ళొద్దు అన్నాడు. వేరెవర్ ఐఎమ్ షోయింగ్ గో దేర్ అంటే హిట్ ఎవరెవరిని తీసుకుని వెళ్ళాడు? అయ్యా, అన్ని క్యారీ చేసుకుని వెళ్ళాడు. లోతుని పట్టుకుని వెళ్ళాడు, ఫాదర్ని పట్టుకుని వెళ్ళాడు, కొన్ని ఐడల్స్ పట్టుకుని వెళ్ళాడు. ఏమైంది తెలుసా? దేవుడు చెప్పాడు, లిసన్ టు మీ, దిస్ ఇస్ వాట్ హీ ఆల్వేస్ సెడ్. అదే మాట లిసన్ టు మీ అనే పదం ఎక్కడి వరకు వెళ్ళింది తెలుసా? ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్ళిన తర్వాత లిసన్ టు మీ. అంతమంది రోజులు దేవుడు చెప్పింది వినగలిగే వారుగా ఉంటారు. లిసన్ టు మీ, ఇన్క్లైన్ యువర్ ఇయర్స్. దట్స్ వాట్ డేవిడ్ యూజెస్ ద వర్డ్, ఇన్క్లైన్ ద ఇయర్స్, లిసన్ టు ద గాడ్స్ వర్డ్. అంటే ఎవరైనా డేవిడ్ వాడు విన్నారు కదా పిలవగానే, దట్స్ నాట్ లిజనింగ్, దట్స్ నాట్ ఓన్లీ ద లిజనింగ్. వెన్ గాడ్ స్పీక్స్ దట్స్ డిఫరెంట్. వెన్ గాడ్ స్పీక్స్, అందుకనే దావీదు చెప్తాడు, దేవా నీ సన్నిధిలో మెల్లని స్వరాన్ని వినడం నాకు నేర్పించు నాయనా. ఇట్స్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. వీ హ్యావ్ టు గో అవే ఫ్రమ్ ద బిజీ వరల్డ్, go to the Lord's presence, kneel down and pray in our personal room. We must go to the Lord's presence. Busy world ఉన్నాం కదా, అన్ని పక్కన పెట్టండి. కొన్నిసార్లు మన ఫోన్స్ డిస్ట్రాక్షన్ నాకుంటుంది టు బి హానెస్ట్ విత్ యూ, నాకుంటుంది. చాలాసార్లు ఆ కౌచ్లో కూర్చుంటాం, అనిత నేను మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఉంటాను, అలా ఉంటా, కెన్ యూ స్టాప్ ఇట్ ప్లీజ్ అంటే మధ్యలో అప్పుడు వినిపిస్తుంది స్టాప్ ఇట్ అన్న విషయం. మధ్యలో చాలా థింగ్స్ మిస్ అయిపోతాయి. సో వై డూ వీ సిట్ టుగెదర్ దేర్ ఆన్ ద కౌచ్ దట్ మెనీ టైమ్, దట్ లాంగ్? సో ఒకసారి ఓకే నేను మాట్లాడాలి కదా, దట్స్ ఓకే. సో అలాంటి పరిస్థితిలో ఎన్ని ఫ్యామిలీస్ ఇట్స్ గోయింగ్ ఆన్ ద రౌటింగ్ ఈజ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. నాకు చాలామంది కాల్ చేసినప్పుడు దేర్ ఫ్యామిలీ మ్యాటర్స్లో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, వీ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్యామిలీస్. పాస్టర్ కొంచెం నా వైఫ్కి చెప్తారా పాస్టర్ ఏమనుకోకపోతే, కొంచెం ఫోన్ పక్కన పెట్టమని, టెక్నాలజీని పక్కన పెట్టమని. హస్బెండ్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, వైఫ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ పాస్టర్ కొన్ని, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ టెల్. కొంతమంది చాలా జెంటిల్గా చెప్తారు, వాళ్ళకున్న మంచితనాన్ని బట్టి కొంచెం హార్ష్గా చెప్పే వాళ్ళు ఉన్నారు. సో ఈ రోజుని ఫ్యామిలీస్లో కానీ లేకపోతే పరిస్థితులన్నీ డిస్ట్రాక్ట్ అయిపోవడానికి దట్ ఈజ్ అ వన్ ఐడల్. వీఆర్ లూజింగ్ గ్రావిటీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఆల్సో మధ్యలో అప్పుడప్పుడు ఫ్యామిలీస్ని కలుస్తూ ఉంటాం. పేరెంట్స్ ఎప్పుడైనా బిజీగా మాట్లాడినప్పుడు కానీ, జాబ్స్ కానీ, జనరల్గా వి ఆల్ గో త్రూ దిస్ వన్. సో పిల్లలు క్వైట్గా ఉండాలి అంటే, అరే ఇదిరా ఆడుకో, అమ్మయ్య క్వైట్, చాలా క్వైట్గా ఉంది మా ఇల్లు. సో వి లాస్ట్ ద కనెక్షన్. మనం అనుకుంటాం ఏంటంటే అమ్మయ్య క్వైట్ ఉందంటారు కదా. సో చాలామంది పిల్లలు దే ఆర్ టేకింగ్ ఎన్ అడ్వాంటేజ్ ఏంటంటే,
బిజీ టైంలో పేరెంట్స్ బిజీ టైంలో చూస్తారు, కరెక్ట్గా బిజీ టైంలో చూస్తారు. అది జాబ్ అయినా లేకపోతే మనం మీటింగ్స్లో ఉన్నా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి నేను అడిగితే మై డాడ్స్ నెవర్ సెడ్ నో, ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ ఐ వాంట్, మై మామ్ నెవర్ సెడ్ నో. సో నాకు అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. నేనేం చేస్తానంటే ఎంత ఇంపార్టెంట్ అయినా ఫోన్ కాల్ అయినా టైం ఉంటే చెప్తాను ఏంటంటే బ్రదర్ కెన్ యూ వెయిట్ అ మినిట్, ఐల్ కాల్ యూ బ్యాక్. అది ఇంపార్టెంట్ మీటింగ్ అయినా కూడా హ్యాంగప్ చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పరా ఏంటి నీకేం కావాలి. సో హౌ మెనీ పేరెంట్స్ కెన్ డూ దాట్? ఐ క్యాన్ సే ఐఎమ్ ఎ పర్ఫెక్ట్ ఫాదర్. కానీ ఏం చేస్తే జస్ట్ మీకు ట్రిక్ చెప్తున్నా, అంటే మీరు పేరెంట్స్ అయితే మీకు ట్రిక్ ఏంటంటే ఒక్కసారి చేయండి చాలంతే. ఒకసారి ఫోన్ పెట్టండి, ఎంత కష్టమైనా కర్ర తీసుకోండి, ఏమిరా నీకు నా బిజీ టైంలో నీకు ఫోన్ కావాలరా నీకు, ఒకసారి చేయండి. రెండోసారి మళ్ళీ ఎప్పుడు అడగదు. ఓకే నెక్స్ట్ టైం చేస్తే అమ్మో మా డాడీ మళ్ళీ మామూలుగా ఉన్నదానికంటే ఎక్కువ కొడతాడు. సో దట్స్ ఎ ట్రిక్. సో వీఆర్ లూజింగ్ గ్రావిటీ, ఆల్ దీస్ థింగ్స్ one another. At the same time, we are losing the gravity in between God and our lives. We are losing gravity in between God and our lives. So, మలాకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క ప్రజలకి, నేనే దేవుడు, హీఈస్ ఓన్లీ ద వన్ గాడ్, హీఈస్ ఓన్లీ ద వన్ గాడ్, సో నో వన్ ఎల్స్. దేవుని యొక్క పదాజ్ఞల్లో, మోషకి ఇచ్చిన పదాజ్ఞల్లో దేవుడు మొట్టమొదటిది నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎక్కడ ఆకాశం అందైనా, పైన ఆకాశం అందా, కింద భూమి కింద నీళ్ళ కింద అయినా ఎక్కడైనా కూడా వేరొక దేవుడు. దాట్స్ నెంబర్ వన్. అనిత అనుకుంటా ఇప్పుడు దిస్ మార్నింగ్ షీ వాజ్ రీడింగ్ దిస్ డెవోషన్ లైక్ హీఈస్ ఓన్లీ ద గాడ్ అండ్ హిస్ లవ్ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. 133వ సంకీర్తన 136వ సంకీర్తన చూస్తే థ్యాంక్స్ గివింగ్ రోజు ఒక్కరోజే జ్ఞాపకం చేసుకుంటాం కదా, 136వ సంకీర్తన. కానీ ఇంటికి వెళ్ళి చదవండి 136వ సంకీర్తన ఏంటంటే మన ప్రతి దిన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి. 136వ సంకీర్తనలో ఇజ్రాయేలీల యొక్క అది అంటే ఫేవరెట్ సాంగ్, ప్రైజింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. అక్కడ డిస్క్రైబ్ చేస్తారు ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన మహా ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేశాడు, ఆయన జ్ఞానము చేత మనలను కలుగజేశాడు. తర్వాత భూమి మీద నీళ్లను ఆయన పరిచినవాడు, భూమి మీద నీళ్లను ఆయన వేరుపరిచినవాడు. ఆయన పరిచాడు చక్కగా అన్ని ప్లేస్లో కదా. ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఆకాశమును భూమిని అది నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు చేసి చక్కగా హీ క్రియేటెడ్. ఒకసారి అనిత నేను డివోషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు I read so many times, even I narrated those words, కానీ I never recognized those words. ఒకసారి చెప్తా ఉన్నది ఏంటంటే మేమిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ 3 days తర్వాత 3 days, ఓకే ఫస్ట్ మీకు తర్వాత ఎప్పుడైనా అర్థం అవడానికి ఫస్ట్ 3 days దేవుడు అన్నీ కూడా ఏదేదైతే చేశాడో అవన్నీ కూడా అది కలుగునుగాక అని పలిగాడు ఫస్ట్ 3 daysలో కూడా కదా. ఫస్ట్ బైబిల్ కావాలనుకున్నాడు, ఇక్కడ ఇది కావాలనుకున్నా. యాజ్ ఎ పాస్ట్ నేను ఏంటంటే మైక్ కావాలనుకున్నా, ఇది కావాలనుకున్నా, పోడియం, బైబిల్ కావాలనుకున్నా, అన్నీ పెట్టుకున్నా కదా. సెకండ్ 3 days కూడా హౌ టు యూజ్ ఇట్ దెన్. భూమిని అంతా చక్కగా వేరుపరిచాడు, సముద్ర జలాలను వేరుపరిచాడు, ఆకాశంలో సూర్య నక్షత్రాలు అన్నీ వేరుపరిచాడు. అవి ఎలాగ అందులో బ్యూటీని తీసుకురావాలి అని దేవుడు నెక్స్ట్ 3 daysలో చక్కగా చేశాడు. ఫస్ట్ 3 days అన్నీ కూడా ఇది కలుగునుగాక, వెలుగు కలగాలి, నీళ్లు కలగాలి, ఆరిన నేల కలగాలి, అన్నీ కలుగునుగాక దేవుడు నోటి మాటతో దేవుడు సృష్టించాడు. అప్పటికేం లేవు, అన్ని శూన్యం నుంచి తయారు చేశాడు. తర్వాత 3 రోజులు దేవుడు ఆ భూమి అంతటిని
తయారు చేసిన తర్వాత అందులో ఏమేమి ఉండాలో చక్కగా ఇట్స్ ఎ క్రియేషన్. గాడ్స్ క్రియేషన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కదా. అందుకే దావీదు భక్తుడు చెప్తాడు ఏంటంటే, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు నీ చేతి పని వివరించుచున్నవి అంటాడు. సో ఆకాశములు దేవుని యొక్క పనిని అంటే ఇట్ గివ్స్ లైక్ I forget the one word. The heavens declares glory. Yeah, the heavens declare the glory of God. The sky above proclaims His Handiwork. His handiwork, right? That's amazing. So that it was like I forget the one word actually. It's a spectacular creation. God's creation is a spectacular. మేము కొన్నిసార్లు ఎటైనా వెళ్ళినప్పుడు, అంటే నయాగరా ఫాల్స్కి చాలా మంది వెళ్తుంటారు కదా, నయాగరా ఫాల్స్ కానీ, తర్వాత కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అమెరికాలో. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కెమెరాలు పట్టుకెళ్తాం, చాలా బిజీగా మనం చాలా ప్రీ ప్లాన్ చేసుకుంటాం కదా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఐస్ ఏదైతే చూస్తాయో కెమెరాస్ క్యాప్చర్ చేయలేవు కదా. ఎన్ని లెన్స్ పెట్టండి, ఎన్ని చేయండి, మీ ఐస్ ఉన్నాయి చూడండి. గాడ్స్ క్రియేషన్, వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ, ఇట్ నెవర్ క్యాప్చర్ ఇన్ ద కెమెరాస్. ఎన్ని చేయండి, ఎంత పవర్ఫుల్ కెమెరాస్ పెట్టినా కూడా అది రాదు. సో గాడ్ క్రియేటెడ్ అస్ బ్యూటిఫుల్లీ అండ్ హిజ్ ఓన్ ఇమేజ్. ఆమేన్. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇజ్రాయేలీలు చేసిన పనిలో ఒకవేళ మనం ఉంటే, ఇక్కడ దేవాతి దేవుడు చెప్పేది ఏంటంటే, మలాకీతో చెప్పేది, అరే మీరు మాట వినకపోతే మీరు కష్టంలోకి వెళ్తారు. అదే జరిగింది. తర్వాత ఏదైతే వాళ్ళు చెప్పింది చేయలేదో అదే జరిగింది. ఏంటంటే, యు మస్ట్ లిసన్ టు మీ, ఇంక్లైన్ యువర్ ఇయర్స్ టువర్డ్స్ మీ, ఇంక్లైన్ యువర్ ఇయర్స్ టువర్డ్స్ మీ. మీ చెవులు వినగలిగేటట్టు ఉండాలి, మీ హృదయము గ్రహించగలిగేటట్టు ఉండాలి. వింటాం కానీ, వినుట మాత్రం వింటాం కానీ దానిని గ్రహించము. అందుకనే ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఒక సంఘానికి దేవాతి దేవుడు యోహాను భక్తుడి చేత వ్రాయిస్తాడు ఏంటంటే, చెవులు గలవాడు. ఎంత మంచి పాట కదా. వాళ్ళందరికి చెవులు లేనట్ట మరి. అప్పుడు చెవులు గలవాడు వినుగాక. వినాలి. We must practice our lives. We must practice our lives. సో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మలాకీతో ఏంటంటే, I am only the Lord. You must come to me. You must listen to me. Incline your ears. ఇది ఎవరికి తెలుసా? దేవాతి దేవుడు చెప్పేది. బయట ఉంటారు చూడండి, కమ్యూనిటీలో ఉంటారు, వాళ్ళెవరికి కాదు, వాళ్ళెవరికి అది తర్వాత. సో బట్ God was speaking to the servant and the prophet Malachi to his own people, to Judah. యోధావారికి, ఈ యోధావారు ఎవరంటే, చెరలో నుంచి తీసుకురాబడ్డారు, బాధలో నుంచి వారిని విడిపించబడ్డారు, బందీలో నుంచి విడిపించబడ్డారు. వీళ్ళకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే, అంటే బందీ అంటే చేతులు కాళ్ళు కట్టింది కాదు సుమా. మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఇట్ మే నాట్ బి దట్ అప్లైస్ టు యూ, కానీ వీ వర్ ఇన్ అ బాండేజ్ ఆఫ్ సమ్వేర్, సంథింగ్ and sometime which we cannot speak out loud. Oh, don't come to my room unless you knock the door. Oh, I have a passport, I can't give my passport to anyone. So, oh, my privacy. So what is the privacy? Where we are living these days? You know, ఒకరోజు షెపర్డ్స్ కాన్ఫరెన్స్లో ఉన్న కాలిఫోర్నియాలో జాన్ మెకార్థర్ గారు ప్రీచ్ చేస్తున్నారు ఏంటంటే, so what kind of glasses you wear? What kind of glasses you wear? Not this one. Not this one. What kind of glasses you wear? So what kind of things you are reading, seeing, going through? We always wear our glass to complain others. That's what we are wearing. Oh, you do this one. Oh, because of you did this one, I am here. That's a problem. You know, this is what we always struggle
with one another. Can anyone tell like, oh, this is because of me, sorry, I don't do that next step? Can anyone say this one? So what kind of glass we wear today? We always wear the complaining mode. We always wear the complaining glass. That's what Judah, or they are there. God has given the temple to proclaim, to worship, to come to the Lord's presence. అసలు విషయం ఏంటంటే ఇదన్నీ పక్కన పెట్టండి. మీరు అడగవచ్చు అసలు ఎందుకు ఇదంతా ఎంతసేపు సోది అంటే, దేవుడు చెప్పేది ఏంటంటే, ఈ మండే నుంచి సాటర్డే వరకు మీరు వెళ్ళే బంధకాల్లో నుంచి కమ్ టు మీ, ఐ విల్ రెస్క్యూ యూ, ఐ విల్ పుట్ యూ అవుట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్, యూ డోంట్ గో అగైన్ బ్యాక్. దట్ ఈస్ అ పర్పస్. మండే నుంచి సాటర్డే వరకు. సో వాట్ యూఆర్ గోయింగ్ త్రూ, so be aware of the next Monday through Friday, what you are going to be there, and that impacts to the next, your generation, next level, how you are living with the Lord. So దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైతే దేవుడు మాట వింటారో, ఆయనతో ఉంటారో, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మళ్ళాకి ఇది ఒకటి అంటే అది ఒకటే కాదు సుమా, వాళ్ళ లైఫ్లో, వాళ్ళ అనుదిన జీవితంలో వాళ్ళు ఎలాగ దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఒక ఫైనల్ థింగ్ ఏంటంటే, ఐ వాంట్ టు టెల్ యూ గుడ్ థింగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. గాడ్ ఈస్ టెల్లింగ్ దెమ్ టు బీ విత్ గాడ్, అండ్ ఆల్సో యూ మస్ట్ బీ యాజ్ అ బిలీవర్, యాజ్ యు ఆర్ రెస్క్యూడ్. దేవుని పని ఏంటంటే రెస్క్యూ చేయడం, మానవుల పని ఏంటంటే ట్రబుల్లోకి వెళ్ళడం. ఇది ఎలా ఉంటుందంటే, ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఏ క్రెడిట్ కార్డ్ చూడండి. ఎవ్రీ 2 yearsకి 3 years మీరు అడగకపోయినా అది రెన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా ఆటో పే అని పెట్టారు అనుకోండి, మీరు అడగకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా అయితే ఉంటుంది. జాగ్రత్త పడకపోతే యూ విల్ బి ఇన్ ద బిగ్ మెస్, బిగ్ ట్రబుల్. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఆటో రెన్యూలా ఉంటుంది, ఆటో పేలా ఉంటుంది వాళ్ళ బ్రతుకులన్నీ కూడా. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చేసే పని ఏంటంటే ట్రబుల్లోకి వెళ్ళడం. అది ద గ్రేటెస్ట్ డిగ్రీ వాళ్ళకు ఉన్నది. సో ఒకసారి కాదు, 14 మంది ప్రవక్తల చేత ఆల్మోస్ట్ 700 years గాడ్ వాజ్ కీప్ ఆన్ హోల్డింగ్ దేర్ హ్యాండ్స్. ఒకలా ఇద్దరా? కంప్లైంట్ చేసేది ఎవరి మీద అంటే దేవుని మీద, విడిపించేది ఎవరంటే మళ్ళీ దేవుడు విడిపించాలి. కంప్లైంట్ చేసేది ఎవరంటే వీళ్ళే, ఎవరి మీద అంటే దేవుని మీదే. మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తారంటే ఎవరు చేస్తారండి కదా. సో ఇన్ దాట్ సిచ్యువేషన్, అలాంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు మరొకసారి బాస్టన్లో ఉన్న మన తెలుగు సంఘం అంటారో, ఇంగ్లీష్ సంఘం అంటారో, ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ అంటారో, ఏ ఫ్యామిలీ అనుకుంటారో, దేవుడు మనకి ఇచ్చే అవకాశం ఏంటంటే రిపెంట్ and listen to my words. When you go to your home and rectify where you fall, when you go home, just identify what are not your husband's fault, what are your wife's fault, what are your children's fault. So what is my fault, where I am falling there, ఎక్కడ పడిపోతా ఉన్నా, ఎక్కడ నేను మళ్ళా తిరిగి సరి చేసుకోవాలా, వే టు లైక్ అంటే ఏమంటాం, ఒకసారి ఏదైనా మన ఇళ్లలో పరిస్థితులు అంటే సిచ్యువేషన్ బాగాలేదనుకోండి, అంటే వాడిన పరిస్థితులు అన్నీ కూడా అన్క్లీన్గా ఉన్నాయనుకోండి, క్లీన్గా పెట్టుకుంటాం కదా, మళ్ళా జాగ్రత్తగా పెట్టుకుంటాం. సో అవర్ లైఫ్స్ ఈజ్ అ మోర్ ప్రెషియస్ దెన్ దాట్. సో వీ మస్ట్ రిపెంట్, వీ మస్ట్ అంటే we must know where you fall. దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే ఎక్కడ పడిపోతా ఉన్నాం, ఎక్కడ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఉంచుకోవాలి. అందుకని దావీదు భక్తుడు చెప్తాడు ఏంటంటే, ఇది కేవలం ఎవరు చేయగలుగుతారంటే విశ్వాసులుగా ఉన్నవారు మాత్రమే చేయగలుగుతారు. సంఘంలో ఎవరైతే కుటుంబంగా ఉంటారో వాళ్ళే చేయగలుగుతారు. ఎవరైతే నేను క్రీస్తు చేత నేను కడగబడ్డానో, ఎవరైతే క్రీస్తు చేత రక్షించబడిన వాళ్ళే చేస్తారే. అందుకనే వాళ్ళకి దావీదు చెప్పే మాట ఏంటంటే,
నీతిమంతుడు 7 మార్లు పడినను, చెప్పాలా, నీతిమంతుడు తిరిగి 7 మార్లు పడినను మరలా తిరిగి లేచును. నీతిమంతుడికి అది జరుగుతుంది. నీతిమంతుడు 7 మార్లు పడినా మనం వి డూ మిస్టేక్స్, రైట్? రామపత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, we all are sinners, we fall short of the glory of God, కదా? దేవుని యొక్క మహిమను ఎందుకు మనం మిస్ అయిపోతూ ఉంటాం అంటే, బికాస్ ఆఫ్ అవర్ ఇనిక్విటీస్, బికాస్ ఆఫ్ ఓన్ ఐడియాస్, బికాస్ ఆఫ్ ఓన్ అండర్స్టాండింగ్. నిన్న వీఆర్ గోయింగ్ త్రూ ప్రోవర్బ్స్ 20:21 డెవోషన్లో, అంటే we've been going through their beautiful words God has given to us through the intellectual man, right? The great knowledgeable man, the wise man on the planet, Solomon. రాస్తాడు ఏంటంటే, the pride will bring destruction, pride will bring death, pride will bring everything in our lives and fall and keep away from the Lord. ఏ గర్వము నాశనానికి కారణము. ఒకసారి కాదు, చాలా సార్లు రాస్తాడు. సో అగైన్ అండ్ అగైన్ ఐ కెన్ టెల్ దీస్ వర్డ్స్, వాట్ Judah did against God those days, and even today what his people, you and I, we are doing the same thing every day. So that is what God is speaking to us today. That is what God has given the opportunity. So వాళ్ళు వెనకపోయినందుకు జరిగిన పరిస్థితి ఏంటంటే, దేవుడు వారిని తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాడు తెలుసా? అజేరియన్స్కి అప్పగించాడు, బాబిలోనియన్కి అప్పగించాడు. తర్వాత ఆయా ప్రజలందరికీ కూడా వీళ్ళెవరు తెలుసా? వీళ్ళెవరంటే వాళ్ళ శత్రువులు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఎవరైతే వీళ్ళు వారి దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నారో, ఎవరైతే వారిని కలవకూడదు అనుకున్నారో, ఎవరైతే అబ్బాబా వాళ్ళ మాట వద్దండి నాకు, అబ్బా చాలా కష్టం ఉంది అనుకుంటారో, దేవుడు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టాడు. వాళ్ళు ఎందుకు తెలుసా? మాట వినకపోతే దేవుడు చేసే పని ఏం తెలుసా? తీసుకెళ్ళి శత్రువుల చేతుల్లో పెట్టి శత్రువులను మన ద్వారా గ్లోరిఫై చేసుకుంటాడు. మళ్ళీ చెప్తానే, మనం దేవునికి గ్లోరిఫైగా లేకపోతే, మనం ఎవరి దగ్గరికైతే వెళ్ళకూడదు అనుకుంటామో, ఎప్పుడు ఎవరైతే మనకి శత్రువులు అనుకుంటామో, ఎవరైతే మన మీద ఆధిపత్యాన్ని చలాయించి మనల్ని బాగా అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొడతారు, మనం మూవీస్లో చూస్తాం కదా సాధారణంగా, నేను చూడను కానీ సాధారణంగా వింటాం కదా. సో మూవీస్లో చూపిస్తూ ఉంటారు, శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు శత్రువులు ఆడుకుంటారు లైఫ్స్తో. మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటామో, దేవుడు మనల్ని వాళ్ళ దగ్గరికి పంపించి మన లైఫ్స్ని దేవుడు వాడుకుంటాడు కదా, వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు చేసే పని ద్వారా గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. అదే జరిగింది మలాకీలో, అదే జరిగింది. అంతకు ముందు వెళ్తే ఎవరైతే జఫన్యా దగ్గర అలాగే జరిగింది. అంతకు ముందు వెళ్తే ఎవరో జకరియా దగ్గర అలాగే జరిగింది. తర్వాత హగ్గయ్య దగ్గర అలాగే జరిగింది. తర్వాత హబక్కూకు దగ్గర అలాగే జరిగింది. తర్వాత నెహెమీయా దగ్గర అలాగే జరిగింది. అన్ని మీరు ఎక్కడికి వెళ్ళండి చివరి వరకు అలాగనే జరిగింది. సో ఈరోజు బిఫోర్ ఐ క్లోజ్, యాజ్ అ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్, 3 things we must do that. Number 1, recognize where you fall. Recognize where you fall. No one is great, no one is righteous, no one is intellectual, no one is anything. So recognize where you fall. Number 2, reconcile where you lost the relationship with God and our loved ones. Reconcile. And number 3, repent. Repent. Go to the Lord's presence. If you are a believer of Christ, go to the Lord's presence. He said, like, come to me. Come to me. I will give you rest. Right? I will give you rest. యెషయా గ్రంథంలో చెప్తాడు ఇజ్రాయేలీయులకి,
ప్రయాసపడి భారం మోసుకున్న జనుల నా యుద్ధకు రండి. He is going to give the rest. He is going to give the rest, which they lost. Israelites lost. Even today we lost. Even in the Matthew, Gospel of Matthew, he said, like, come to me, I'll give you rest. So, that's number one. Number two, ఎవరైతే ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఇంకా అంగీకరించలేదో, ఎందుకంటే ఆయన వారి పాపాలను కడిగేవాడు, వాళ్ళని పరిశుద్ధంగా ఉంచేవాడు. అంతవరకే కాదు, చాలా గ్రంథాలు చెప్తాయి పాపాలు కడగడం వరకు నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ఓకే యూఆర్ ఓకే అంటే మారలిస్టిక్గా మిమ్మల్ని పెట్టడానికి. కానీ బైబిల్ గ్రంథం యేసు ప్రభు మాత్రమే పాపాలు కడిగి మీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగింది యేసుప్రభు వారు మాత్రమే. ఆయన చేశారు, చేయగలిగారు. అంతకు మించి ఆయనకు మించి ఎవరు కూడా బైబిల్ గ్రంథము తప్ప పరలోక రాజ్యానికి, ఇటర్నిటీకి ఏ గ్రంథం నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఐ వాచ్ సో మెనీ డిబేట్స్, ఐ అటెండ్ సో మెనీ డిబేట్స్ లైక్ ఎ రిలీజియస్ ది డిబేట్స్, ఐ ఐడెంటిఫైడ్ only Bible is only give the eternity. The word of God is only takes you the eternity. Gospel of John chapter 14 verse 1-2, you see the last verse. Jesus said, I am the way, the truth and the life. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ప్రభు దగ్గరికి ఎవడు కూడా చేరలేరు. So in order to be with him, to go to the eternity, లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ డేవిడ్కి బ్యాప్టిజం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఐ బీన్ కీప్ ఆన్ టెస్టింగ్ మంత్స్. వై యు ఆర్ టేకింగ్ ద బ్యాప్టిజం అంటే వాడికి చెప్పిన ఆన్సర్ ఏం తెలుసా? వన్ డే ఐల్ డై. నేను ఇండియాకి వెళ్తే ఏడుస్తాడు వాడు ఎయిర్పోర్ట్కి వచ్చి. మీరు ఎవరో వాడికి తెలిసిన వాళ్ళు ఎవరో ఇండియాకి వెళ్ళినా లేకపోతే ఏ దేశానికి వెళ్ళినా ఏడుస్తాడు. హీ వాజ్ టెల్లింగ్ దాట్ నేను ఇండియాకి వెళ్తేనే ఏడిస్తే, తెలిసిన వాళ్ళు బాగా ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు వేరే దేశానికి వెళ్ళేటప్పుడు ఏడిస్తే, ఇఫ్ ఐ డై హౌ కెన్ ఐ లీవ్? వాడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ డాడ్, ఐ వాంట్ టు బీ విత్ యూ వేర్ ఎవర్ యు ఆర్. అవునా, దట్స్ గుడ్. ఇంకా ఏం చెప్తావు అంటే, ఐ వాంట్ టు లివ్ విత్ హిమ్ ఇన్ ద ఇటర్నిటీ ఫర్ ఎవర్. అవునా, హౌ డు యూ నో అంటే హీ వాజ్ టెల్లింగ్ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టీచింగ్ మీ. నాకంటే ఎక్కువ చదివాడు వాడు బైబిల్ గ్రంథం గురించి. సో హీ రెడ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఈవెన్ జాక్ టోల్డ్ మీ, ఐ సెడ్ లైక్ యూ వెయిట్ సమ్ టైమ్, ఐ నీడ్ టు సీ హిమ్. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టేక్ యూ అండ్ గివ్ యూ ద ఇటర్నిటీ. యూ మస్ట్ నో దాట్, యూ మస్ట్ బీ యాక్యురేట్ దట్ యూ హ్యావ్ ఇట్, యూ ఓన్ ఇట్ ఆర్ నాట్. సో ఈ ఫోన్ నాది అని నేను ఎలా చెప్పగలనంటే, ఇది ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, నేను ఎవరికైనా కంప్లైంట్ చేస్తే, యాప్లలో కంప్లైంట్ చేస్తే, ఐ నో ఇట్స్ మైన్ బికాస్ మై పాస్వర్డ్, మై ఈమెయిల్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, రైట్? నో వన్ కెన్ టచ్ దిస్ వన్. ఐ హ్యావ్ ఎ ప్రూఫ్ దట్ దిస్ ఇస్ మైన్. సో ఐ own it. So I know that that's my phone, right? So I have a birth, I have my all the days exactly. So also I have my salvation day. I know that I accepted Christ as my personal savior. So do you have that one? If so, what is yours? If you don't have, this is a great and the most precious opportunity God ever has given to you. Don't say tomorrow. Today is the day of salvation. Today, the day God has died for you, has risen for you. Cleanse your sins. ఎవరైతే పాపాలు కడగబడతాయో, ఎవరైతే పశ్చాత్తాపడతారో వారి జీవితాలు మాత్రమే రక్షణ పొందుకుంటారు. ఎవరైతే రక్షణ పొందుకోవాలి, రక్షణ నీ జీవితానికి ఎంతైనా అవసరం, రక్షణ ఎంతైనా అవసరం. Do you have that one? ఒకవేళ ఈరోజు నీకు అది లేకపోతే దేవాతి దేవుడు పిలుస్తా ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ బీన్ గివింగ్ ద వార్నింగ్ టు హిస్ పీపుల్. Judah, not every Judah has believed that God can save, but God saved every people of Judah. He rescued.
He is faithful to each and everyone. He did not be unfaithful like whether people who loved him or not. So, but the Judah did not go to the hospital. He is giving the warning. ఈ రోజు ఒకవేళ రక్షణ లేకపోతే దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. Tomorrow is not yours. Tomorrow is not yours. Just today is the day of salvation. డేవిడ్కి బ్యాప్టిజం ఇవ్వడానికి I have no hesitation at all, because I know that he is prepared to receive Christ as his personal savior. ఈ రోజుని దేవాతి దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థించండి. Don't look at anyone. Look at the cross where Christ has died on the cross. Just look at on him. దేవుడు యూదా వారికి ఒక సమయాన్ని ఇచ్చాడు. అదే సమయాన్ని ఈరోజు మనకు కూడా దేవాతి దేవుడు ఇస్తున్నాడు.